ఫ్రేమ్ తయారు చేస్తున్నాము కంప్యూటర్ టేబుల్ది స్పెషల్గా. దాని మెయిన్ ఫ్రేమ్ ఇప్పుడు కూర్చోబెడుతున్నాం. దీనికే ఇక్కడ మనకు ఇప్పుడు CPU, ఇంకా పైన మనకు మానిటర్ అనేది రావాలా. అండ్ పైన ఒక చిన్న స్పెషల్ లైట్ పెడదాం అనేసి అనుకుంటుండే. ఇది ఆల్మోస్ట్ 2x2 ఇంచ్ ఎల్ యాంగిల్ అండ్ ఇది ఆల్మోస్ట్ 3 mm to 4 mm థిక్నెస్ ఉంది. ఇది చాలా బరువు ఉంది. ఇది ఇంత దొడ్డుగా ఎందుకు తీసుకున్నా అంటే మొత్తం మన కంప్యూటర్ ఐటమ్స్ అన్నీ దీనిపైనే వస్తుంది కాబట్టి ఈ రాడ్ తీసుకున్నా. ఇది ఆల్మోస్ట్ 8 feet దాకా ఉంది. దీన్ని 6 feet దాకా కట్ చేసి ఇక్కడ ఈ కార్నర్లో ఇక్కడ 2 holes అలా వేసేసినామంటే ఇక్కడ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది. అండ్ ఇది మెయిన్ ఫ్రేమ్. అసలు ఈ టేబుల్ అయితే నార్మల్ టేబులే, కానీ కంప్యూటర్ టేబుల్ అనడానికి ఈ ఫ్రేమ్ చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ని కట్ చేసి కింద దాని బ్రాకెట్స్ అవన్నీ కూర్చోబెడదాం. We completed all the items. This is for CPU bracket and this is for LED monitor and this is for UPS and this is for woofer. And I'm gonna fit first CPU bracket. It's gonna come almost like 6 inches from this. This is the main bracket where all the items gonna fit. So here I'm gonna fit CPU. ఆల్మోస్ట్ అన్నీ సెట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇది కిందది మానిటర్, స్క్రీన్, యూపీఎస్, ఊఫర్.
ఇప్పుడు గ్లాస్ షాప్కి వెళ్తున్నాము, అంటే ఫ్యాక్టరీ, అది షాప్ కూడా కాదు, ఇది సిటీ నుంచి కొంచెం దూరంలో ఉంది. అండ్ ఇక్కడ మన సైజ్ 24/47 ఏదైతే ఉందో ఆ డైమెన్షన్స్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసిన. వాళ్ళు ఆర్డర్ తీసుకొని కటింగ్ చేసి అయిపోయాక ఇప్పుడు కాల్ చేశారు, మీ ఐటమ్ రెడీ ఉంది, వచ్చి తీసేసుకోండి అని. సో ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంత దూరం వచ్చి తీసుకున్న రీజన్ ఏంటిదంటే, ఈ ఫ్యాక్టరీలో నాకు గ్లాస్ని టఫెన్ అంటారు. టఫెన్ అంటే టెంపర్డ్ గ్లాస్ అంటారు కామన్గా. ఆ టెంపర్డ్ గ్లాస్ చేసి ఇక్కడ మనకి ఇస్తారు. ఆన్ ద స్పాట్ కావాలంటే ఆన్ ద స్పాట్ ఇచ్చేస్తారు. కానీ నేను ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు గ్లాస్ రెడీ అయిపోయింది. సో ఆ గ్లాస్ తీసుకొని మనం బయలుదేరదాం. ఇప్పుడు ఇదే గ్లాస్ ఫ్యాక్టరీ. గ్లాస్ తీసేసుకొని కార్లో పెట్టేసుకున్నాం. ఇది సేమ్ నా సైజ్ డైమెన్షన్ 24/47 అండి. చలో ఇక్కడ నుంచి షాప్కి వెళ్దాం. Now we're gonna give the frame to the powder coat and glass to etching. Exactly, there is a small design on top of the glass and that's my company logo and other names gonna be over there and the small design in the background. So the glass gonna go to etching, that is etching exactly, which comes the letters on top of it, and the frame gonna go to the powder coat. ओमकार है और ये ग्लास के ऊपर अभी जो डिज़ाइन है वो डिज़ाइन इन्हों ही बनाते। ये डिज़ाइन कितने दिन में बन जाएगा अपने को? 2 दिन लग जाता। 2 दिन लग जाता। और ये डिज़ाइन के बाजू थोड़ा अगर और कुछ डिज़ाइन चाहिए, जैसे ये ग्लास का हो जाएगा अपने को? हाँ, ऐसा ग्लास का चाहिए तो बॉर्डर पे ऐसा देखिए, सेंटर मिल जाए। ओके ठीक है।
ఇప్పుడు మొత్తం కంప్యూటర్ టేబుల్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనకు ఎట్లయితే కావాలనో పర్ఫెక్ట్ ఆ డిజైన్లోనే కంప్లీట్ అయిపోయింది. దీని ఎల్ఈడి ఏదైతే వస్తుందో అది నార్మల్ ఎల్ఈడీస్ కాదు, కొంచెం హై క్లాస్ ఎల్ఈడీస్. దాని కంపెనీ పేరు కూడా నేను రివీల్ చేయలేను. సో ఎల్ఈడి లైట్స్ అంతా వచ్చేసింది, ప్లస్ ఊఫర్, యూపీఎస్, సిపియు, మానిటర్, కీబోర్డ్ అన్నీ వచ్చేసాయి. యాజ్ యూజువల్ మీకు అని చూడొచ్చు అంతా ఆన్ ఉంది, ప్లస్ అన్నీ మూవింగ్ అయిపోయి. ఇది కొంచెం ఇంకా ముందు వెనకాల వస్తుంది. సో పైన ఏదైతే లైట్స్ ఉందో దాని స్విచ్ ఇక్కడ ఉంది, ప్లస్ అడిషనల్ ఇంకా 2 స్విచెస్ అంటే ఇక్కడ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు ప్రైమరీ స్విచ్ లైట్ చూపిస్తాను. దెన్ సెకండ్ లైట్ గ్లాస్కి ఇచ్చిన, అండ్ థర్డ్ లైట్ ఇక్కడంతా చిన్న ఎల్ఈడి లైట్స్ ఉన్నాయి. ఇది కౌంటర్ టేబుల్ పైన దీనిపైన గ్లో అవ్వడం చాలా బాగుంది. ఇఫ్ ఎనీబడి లైక్స్ this table, please give a thumbs up, and if you want to write any comments, write down in the comment below. If I missed anything, just tell me what I missed it. As I know, like this is a perfect design for me and perfect design for I think everyone, because this is KS Custom Designing Shop, and this video you're watching in PS Film 46 is on the opposite side. Thank you for watching this video, and stay tuned and subscribe to my channel for next new videos. Bye.